హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై వెలకంటి. మళ్ళీ ఒక స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ స్టోరీని చివరి దాకా చూడండి. మీకు గనక నచ్చితే ఒకే ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్లు ఫస్ట్గా మీకే వస్తాయి. సో ఇక స్టోరీలోకి వెళ్తే, అది ఒక మారుమూల పల్లెటూరు గ్రామం. గ్రామం పేరు రుద్రాపురం. భిక్షాటన చేస్తున్న ఒక మహాయోగి ఒక గుమ్మం ముందు ఆగి భవతి భిక్షాం దేహి అంటూ పిలుస్తూ ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్న 60 ఏండ్ల రామనాథన్ గారు భార్య కౌశల్యకి స్వామివారు వచ్చారు, ఏదైనా భిక్ష వేయు అని పిలిచాడు. అలాగే అని కౌశల్య బియ్యం, కూరగాయలు, స్వయం పాకానికి సరిపడ ఆహార పదార్థాలను తీసుకువచ్చి ఆ మహాయోగి యొక్క జోలిలో సమర్పించింది. ఆ ఇల్లాలు ఇచ్చింది స్వీకరించిన మహాయోగి ఆ పదార్థాలను చూడగానే దివ్య దృష్టి దర్శనంలో ఒక అదృశ్య శక్తి ఈ ఇంట్లో ఉందని గ్రహించి, అమ్మా, మీ ఇంట్లో అందరూ బాగానే ఉన్నారా? ఎవరికి ఏ సమస్య లేదు కదా? ఆనందంగానే ఉన్నారా అని అడిగారు. అప్పుడు వెంటనే కౌశల్య, అదేమిటండి అలా అడిగారు? మాకేమి, బంగారం లాంటి కోడలు, మనమడు, మనవరాలు, బాధ్యత కలిగినటువంటి కొడుకు, మా ఇల్లు మరొక స్వర్గసీమలా ఉంటుంది. ఆ మాట విన్న మహాయోగి, సరే అమ్మా, చాలా సంతోషం. కానీ నాదొక విన్నపం. నేను ఒక అరగంట సేపు ఇక్కడ శివనామ జపం చేయాలి అనుకుంటున్నాను. మీ ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ కూర్చోండి అని పలికాడు మహాయోగి. ఎంతో సంతోషించిన రామనాథం, కౌశల్య, మహాభాగ్యం స్వామి, ఇంతకన్నా అదృశ్యం ఏముంటుంది? అలాగే అందరం వచ్చి కూర్చుంటాము అని పలికి కొడుకుని, కోడలిని, పిల్లలను పిలిచింది కౌశల్య. అమ్మా ధరణి, శశాంక్ను తీసుకొని ఇలా రా. వెన్నెల బంగారు, నువ్వు కూడా ఇలా రా. ఆకాష్, నువ్వు రారా. అందరూ హాల్లోకి వచ్చారు. దూరంగా ధరణి అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా వస్తుంది. ఆమె గుండె వేగం ఎందుకో వేగంగా కొట్టుకుంటుంది. కారు చీకట్లో ఉన్నట్లుగా చెమటలు పట్టి శరీరమంతా సత్తువ కోల్పోతున్నట్లుగా ఉంది. మసక బారుతున్న కళ్ళతో అడుగులో అడుగు వేసుకుంటూ ఎలాగో శక్తి కూడగట్టుకొని హాలు దాకా వచ్చింది ధరణి. కాని కళ్ళు తిరిగి పడిపోయింది. కౌశల్య కంగారు పడి, అమ్మ ధరణి, ఏమైందమ్మా? వెన్నెల, లోపలికెళ్ళి మంచినీళ్లు తీసుకురా త్వరగా అని అంటుంది. కాళ్ళు చేతులు ఆడటం లేదు కౌశల్యకి. వచ్చిన మహాయోగి మాత్రం త్వరగా అందరూ వచ్చి కూర్చోండి. ఏమి జరిగినా మీరు ఇప్పుడు నాకు మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా కూర్చోవాల్సిందే అని గట్టిగా అరిచాడు. మహాయోగి అరుపుకి అందరూ ఉలిక్కిపడ్డారు. కౌశల్యకి కంగారుతో ఏమీ పాల్పోవడం లేదు. ధరణి అలా వదిలేసి వెళ్ళడానికి మనసొప్పడం లేదు. మహాయోగి మాట కాదని ధైర్యము లేదు. నీళ్లు తీసుకొచ్చి ధరణి మొహంపై చెల్లింది. నెమ్మదిగా కళ్ళు తెరిచిన ధరణి, అత్తయ్య, నాకు ఏదోలా అవుతుంది, బాగా నీరసంగా ఉంది. మీరందరూ పూజలో కూర్చోండి, నేను వెళ్ళి గదిలో పడుకుంటాను. పైగా నేను పూజ చేసుకునే సమయం కాదిది. నన్ను క్షమించండి అత్తయ్య, నేను కూర్చోలేకపోతున్నాను, బాగా కళ్ళు తిరుగుతున్నాయి. నేను వెళ్ళి పడుకుంటాను అత్తయ్య. అలాగే అమ్మా, నువ్వు వెళ్ళి పడుకో, నేను మహాయోగితో చెప్తానులే. వెళ్ళు వెళ్ళు. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళినా ముగ్గులోకి నువ్వు రావాల్సిందే. ఇది తథ్యం, ఇది శివాజ్ఞ. ఇప్పటికే చాలా కాలం దాటిపోయింది, సమయం ముగిసిపోయింది, తప్పించుకోలేవు అంటూ కళ్ళు మూసుకొని గట్టిగా అరుస్తూ ఉన్నాడు స్వామీజీ. అది విని ధరణికి గుండె వేగం పెరిగింది. అత్తయ్య, ఆయనను చాలా గట్టిగా అరవడం ఆపమని చెప్పండి. మీకు తెలుసు కదా, నేను చాలా సున్నితమైన దానిని. చిన్న చిన్న విషయాలకే స్పృహ తప్పి పడిపోతూ ఉంటా. నాకు చాలా భయంగా ఉంది అలా అరుస్తుంటే. నాకేదోలాగా ఉంది. అయినా మీరు కూడా ఏంటి? అతను ఎవరో తెలియదు, పైగా నేను బాలింతను. ఇలాంటిది నాకు మంచిది కాదని తెలుసు కదా, మీరు ఎందుకు లోపలికి రానిచ్చారు? పంపించేయండి అత్తయ్య అంటూ చెప్తుంది ధరణి. ధరణి అలా చెప్తూ ఉంటే బయట కళ్ళు మూసుకొని ఉన్న స్వామివారు, చాలించు నాటకాలు, ఇంకా ఎన్నాళ్ళు సాగుతుంది ఈ నాటకం? ఏదో ఒకరోజు తెర దించవలసినది, తప్పదు. మంచు ముసుగులో వంచన చేయదగదు, ఇది స్వామి ఆజ్ఞ అంటూ అరుస్తూ ఉన్నాడు. ఆ స్వరం విన్న ప్రతిసారి ధరణి కాళ్లలో వణుకు పుడుతుంది. కౌశల్య వెంటనే, నువ్వు లోపలికి వెళ్ళి పడుకో తల్లి, నేను స్వామివారికి ఏదో ఒకటి చెప్తాను. బాగా వణికిపోతూ ఉన్నావు, వెళ్ళి పడుకో అమ్మా. నేను నీ గదికి తలుపు పెడతానులే, నీకు శబ్దం రాదు అని ధరణి గదిలోకి పంపించింది కౌశల్య. ఆ మహాయోగితో కౌశల్య, స్వామి, మా కోడలికి గట్టిగా ఎవరైనా మాట్లాడితే భయం. మా వీధిలో ఎవరైనా చిన్న సమస్య గురించి చెప్పినా, ఎవరింట్లో అయినా ఏదైనా జరిగినా ఆమె తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోతుంది. అందుకే మీ స్వరం విని వణికిపోతుంది. దయచేసి క్షమించండి స్వామి, మిగిలిన వారందరూ ఉంటాము, క్షమించు, మీ జపము పూర్తి చేయగలరని మనవి అని వేడుకుంటుంది కౌశల్య. నా పూజ నేను విధిగా నిర్వహిస్తాను, కానీ నేను ఒక చిన్న మనవి చేస్తాను, దానికి మీరు ఒప్పుకోవాలి అని అన్నాడు మహాయోగి కౌశల్యతో. అంతా చూస్తున్న రామనాథన్కి కోడలు అలా బాధపడటం నచ్చలేదు. ఈ పూజ ఇప్పుడు చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి? అందరూ బాగానే ఉన్నాం కదా అనుకొని, స్వామి, ఈ పూజ ఖచ్చితంగా చేయాలి అంటారా? ఇంట్లో అందరూ సుఖంగానే ఉన్నాం కదా? కోడలు చాలా భయపడిపోతుంది, ఆ అమ్మాయి వణికిపోతుంది. స్వామి, మరలా ఎప్పుడైనా దీనిని నిర్వహిస్తాము,
మీరు మహాయోగి, విజ్ఞాన సంపన్నులు. మీకు నేను చెప్పవలసిన పని లేదు. అర్థం చేసుకోండి. బాలింతరాలు ఈ సమయంలో ఎక్కువగా ఒత్తిడి చేయడం తల్లికి బిడ్డకు క్షేమం కాదు. మరొక రోజు ఈ ప్రయత్నం చేద్దాం. ఈ రోజుకి సెలవు తీసుకుంటారా స్వామి? తండ్రిలాగా మమ్మల్ని క్షమించండి. పిచ్చివాడా, మీ అందరి కళ్ళకి మసక కమ్మింది. సరే, అందరూ దగ్గరికి రండి. నేను చెప్పినట్లుగా మీరు వినండి. మీ అందరితో కలిసి ఎప్పుడైనా కోడలు భోజనం చేసిందా అని అడిగాడు స్వామివారు. అందరూ ముక్త కంఠంతో లేదు స్వామి, తనకి అందరి ముందు తినడం ఇష్టం ఉండదు. మేమందరం తిన్న తర్వాత తను ఏకాంతంగా భోజనం చేస్తుంది. సరే, ఇప్పుడు మీ అందరితో ఇక్కడ శివనామ జపం చేపిస్తాను. మీరందరూ ఈ విభూతిని చేత పట్టుకొని నేను చెప్పేదాకా ఏం జరిగినా, ఎలాంటి శబ్దం వచ్చినా కళ్ళు తెరవకుండా శివనామం జపం చేస్తూనే ఉండండి. అమ్మ కౌసల్య, చప్పుడు రాకుండా నీ కోడలి గది దగ్గరికి వెళ్ళి ఆమె ఉన్న గది బయట నుండి గడియ వేసి నేను ఇచ్చే ఈ తాయెత్తులు అక్కడ కట్టు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి శివనామ జపంలో కూర్చోండి. ఆ విభూతి తీసుకొని ఏమి చేయాలో నేను చెప్తాను అని చెప్పాడు స్వామి. కౌసల్య, రామనాథం, ఆకాష్ ఒకరు ముఖాలు ఒకరు చూసుకున్నారు. స్వామి వైపు చూసి, ఏమిటి స్వామి ఇదంతా? నా కోడలు చాలా అమాయకురాలు. మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? దయచేసి చెప్పండి, మాకు చాలా భయంగా ఉంది అని అంటారు. మీ భయాలన్నీ నేను తొలగిస్తాను తల్లి. ఏ జన్మలో మీరు చేసిన పుణ్యం మిగిలి ఉంది కాబట్టి ఈ శివయ్య ఇక్కడికి నన్ను చేర్చాడు. నా మాట వినండి, మీకంతా మంచే జరుగుతుంది. ఆకాష్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. భార్య అంటే వల్లమాలిన అభిమానం. ఏమైంది స్వామి నా భార్యకి? ఏమైంది? ఆమె లేకుండా ఒక్క క్షణం కూడా నేను ఊహించుకోలేను. ప్రతి క్షణం నా వెన్నంటూ ఉంటూ నాకు ఎంతో ధైర్యం చెబుతుంది. చాలా ప్రాణప్రదంగా ప్రేమిస్తుంది. ఇంట్లో అందరినీ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంది. అమ్మని ఒక్క పని కూడా చేయనివ్వదు. అన్నీ తానే చక్కబెట్టుకుంటుంది. అలాంటి నా భార్యని మీరు ఎందుకు ఇలా వేరుగా చూస్తున్నారు? మీరు నిజంగా యోగేశ్వరులేనా లేదా ఇంకోరైనా? ఇక్కడితో ఈ కథ అంతం అవ్వలేదు. కౌశల్య గారు, మీరు వెళ్ళి తాయెత్తు కట్టేసి రండి. ఇంకా చాలా జరగాల్సి ఉంది. నేను కేవలం ఆరంభించాను అంతే. మీరు మొదట ఇక్కడికి వచ్చి కూర్చొని జపం చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవద్దు అంటూ శివనామ జపం ప్రారంభించాడు ఆ మహాయోగి. గది బయట గొల్లెం పెట్టేసి వచ్చింది కౌశల్య గారు. గదికి తాయెత్తు కట్టి వచ్చి పూజలో కూర్చుంది. అందరూ శివనామ జపం ప్రారంభించారు. నామజపం మారుమ్రుగుతూ ఉంటే ధరణి రూంలో నుంచి అత్తయ్య అత్తయ్య అంటూ అరుస్తుంది. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. త్వరగా తలుపు తీసి మంచినీళ్ళు ఇవ్వండి. మామయ్య గారు, మీరైనా ఇవ్వండి. ఎవరో ఒక బయట వ్యక్తిని నమ్మి నన్ను గదిలో తాళం వేస్తారు. ఇది నీకు న్యాయంగా ఉందా? నీకు దండం పెడతా, గది తలుపు తీయండి, లేదంటే నా ప్రాణం పోయేలా ఉంది అని ఏడుస్తుంది ధరణి. ఆ మాటలు విన్న కౌశల్యకి, రామనాథంకి మనసు చాలా బాధగా అనిపించి ఏమి చేయాలో పాలుపోక, స్వామివారి ఆజ్ఞ కాదనలేక సమయం ఎప్పుడైపోతుంది అని నిమిషం నిమిషం లెక్క పెట్టుకుంటూ ఉంటారు. అప్పటికి 15 నిమిషాల సమయం పూర్తయింది. కాసేపటి వరకు ఏడ్చింది. రుద్రరూపం దాల్చింది. ఒరేయ్, తలుపు తీయండిరా, నేను బయటకు వచ్చాను అంటే మీరందరూ నా చేతిలో చస్తారు. మర్యాదగా తలుపు తీయండి. నేను మీకు ఏమి లోటు చేశాను? మీ అందరిని బాగా చూసుకుంటున్నాను కదా, నన్ను ఎందుకు బంధించాలని ప్రయత్నం చేస్తున్నారు? తీయండిరా అంటూ గట్టిగా చెవులు తూట్లు పడేలా అరుస్తుంది. మధ్య మధ్యలో ఏడుస్తుంది. భయంకరమైన శబ్దాలు చేస్తూ గది మొత్తం దద్దరిల్లేలా అరుపులు, కేకలు పెడుతుంది. కాసేపు బతిమలాడుతుంది, కాసేపు కోపంగా చెబుతుంది. ఇవన్నీ వింటున్న ఆకాష్కి కండ్ల వెంబడి ధారాపాతంగా నీళ్లు కారిపోతున్నాయి. భార్య అంటే ఉన్న మమకారంతో లేవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వద్దు అని వారించాడు స్వామివారు. స్వామి, నా భార్యకి ఏమీ తెలియదు, వదిలిపెట్టండి అని దీనంగా ఏడుస్తున్నాడు ఆకాష్. ఇప్పుడు స్వామివారు ఇలా చెప్పారు. నేను నీకు ఒక తాయెత్తు కడతాను. నేను నీకు ఇచ్చే దివ్య దృష్టితో ఏం జరుగుతుందో మీకంతా అర్థమవుతుంది. ఇది కట్టుకో. చెప్పిన ప్రకారం ఆనంద్ చేతికి తాయెత్తు కట్టుకున్నాడు. స్వామివారు చెయ్యి అతని శిరస్సుపై తాకగానే అతనికి దివ్య దృష్టి కలిగింది. ఆ దివ్య దృష్టిలో తన భార్య మనిషి కాదు, ఆత్మ అని తెలుసుకొని ఆ విషయాన్ని జీర్ణించుకోలేక కంటి వెంట ధారాపతంగా కన్నీరు కారుతూ ఉంటే ఆమె అనురాగాన్ని మర్చిపోలేని అతని మనస్సు అదంతా భ్రమ అని భావిస్తూ ఉంది. అది గ్రహించిన స్వామివారు వెంటనే, నువ్వు ఏదైతే చూస్తున్నావో అదే సత్యం. ఏ జీవితాన్ని అయితే అనుభవిస్తున్నావో అది కేవలం భ్రమ. ఇంకా కొనసాగించాలనే కాంక్ష నీకు ఉంటే నీ జీవితంతో పాటు ముడిపడిన అన్ని బంధాలు నశించిపోతాయి. ఇదే నిజం. ఆ మాటలు విన్న ఆనంద్ వెన్నులో వణుకు పుట్టింది. తట్టుకోలేక గట్టి గట్టిగా అరిచి కళ్ళు తెరిచారు. దానిని ఎలా స్వీకరించాలి అర్థం కాని పరిస్థితి ఆనందిది. ఇంచుమించు అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు కౌశల్య గారు, రామనాథన్ గారు. మీరు ఆమె పైన ఏర్పరుచుకున్న అనురాగం వల్ల ఈ సత్యాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రోజు ఇక్కడ ఏమీ జరగనట్లు ఆమె ఉన్న గది తలుపులు నేను తీస్తాను. మీరందరూ కూడా ఆమెను గుర్తించినట్లుగా ప్రవర్తించకూడదు. ఇంతకు ముందు ఎలా అయితే ఉన్నారో అలాగే ఉండడానికి ప్రయత్నం చేయండి. పొరపాటు చేయరాదు. మీకు ఎలాంటి హాని కలగకుండా నేను ఒక రక్షరేఖ ఇస్తాను. దానిని మీరు ఆమెకు కనబడకుండా మోకాలి దగ్గర కట్టుకోండి. నేను కట్టే ఈ రక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ తీయరాదు. రేపు ఈమె తల్లిదండ్రులను ఇక్కడికి రప్పించండి. జరిగినదంతా నేను వివరిస్తాను. మీకు నిజం చెప్పిస్తాను.
నా మాట నమ్మండి. ఆ పరమేశ్వరుని ఆజ్ఞ ఇది. ఇది తప్పక మీకు మేలు జరుగుతుంది" అని హామీ ఇచ్చిన స్వామివారు, నేను ఆమెపై చల్లబోయే ఈ విభూతి వలన ఆమెకు ఇప్పుడు జరిగినది గుర్తుండదు. కాబట్టి మీరు నిశ్చితంగా ఉండండి అని తన యొక్క శక్తి చేత బయట నుంచి ఆమె పైన మంత్రజలం చిందించారు. దాని వలన సాధారణ స్థితికి చేరుకొని ధరణి మామూలుగా, "అత్తయ్య, నాకు చాలా దాహంగా ఉంది, మంచినీళ్ళు కావాలి" అని అడుగుతుంది. అప్పుడు స్వామివారు మామూలు మనిషిలా వేషధారణ మార్చి ఆమె గది తలుపు తీసి మంత్రజలాన్ని కౌశల్య చేతికి ఇచ్చి ఆమెకి ఇవ్వవలసిందిగా చెప్పాడు. కౌశల్య తీసుకొని పోయి ఇచ్చింది. అది తాగిన ధరణి మామూలు స్థితికి చేరుకుంది. ముందు జరిగిన ఏ విషయం కూడా తెలియలేదు ధరణికి. "అత్తయ్య, ఏంటి నాకు అదోలా ఉంది" అని అడుగుతుంది ధరణి. కౌశల్యకి గుండె లోపల వేగంగా కొట్టుకుంటున్న శబ్దం వినిపిస్తుంది. కానీ తమాయించుకొని తడబడుతూ, "ఏమీ లేదమ్మా, కాస్త కళ్ళు తిరిగి పడిపోయావు అంతే. నీకు చాలాసార్లు చెప్పాను కదా, సమయానికి భోజనం చేయాలని. నా మాట వినవు. ఇప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటావు. నువ్వు పడుకో, ఇవాళ వంట నేను చేస్తాను. హాయిగా రెస్ట్ తీసుకో తల్లి" అని ఆ గదిలో నుంచి బయటికి వస్తుంది. అడుగులో అడుగు వేస్తూ వస్తున్న కౌశల్యకి కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి. బంగారం లాంటి అమ్మాయి, కానీ మనిషి కాదంటున్నాడు స్వామి. ఇదేది నమ్మలేని విధంగా ఉంది. ఎందుకు ఆ పరమాత్ముడు ఇంత శిక్ష విధించాడు? ఇప్పుడు నా కోడలు అబద్ధమైతే, నా ప్రేమానురాగాలు ఇద్దరి మధ్యల పెనవేసుకున్న బంధం ఏమిటి లీల? మనసు ద్రవించిపోతుంది. నిస్సహాయ స్థితిలో నిలబెట్టారు పరమేశ్వర. నా కోడలు చాలా మంచిది, కానీ మనిషి కాదు అంటున్నావు. స్వామి, పిల్లలకు జన్మనిచ్చింది. ఎలా జీర్ణించుకోను తండ్రి? ఏమిటో అంతా చీకటిగా ఉంది అనుకుంటూ పరధ్యానంలో బాధగా అల్లాడుతుంది. ఆకాష్ అయితే దిగ్భ్రాంతికి లోనై మనసు మూగగా రోధిస్తుంది. ఇష్టసఖి అయిన భార్య మనిషి కాదనే విషయాన్ని జీర్ణించుకోలేక, స్వామి చెప్తుంది నిజమైతే ఇన్నాళ్ళ నా ప్రేమకు అర్థం ఏమిటి? ఏమీ బోధపడక, ఇంట్లో ఉండలేక ఆరు బయట బాధగా కూర్చున్నాడు. రోజు పిలిస్తే పలికే కోడలు కోడలు కాదా? ఏమిటి నాకీ పరీక్ష? ఎందుకు పరమేశ్వర నాకు ఇంత శిక్ష విధించారు అనుకొని మామగారు మొహం చిన్నబోయి కూర్చున్నారు. ఇల్లంతా ఎప్పుడూ లేనంత నిశ్శబ్దం అలుముకుంది. కానీ విధి ఆడిన వింత నాటకంలో పాత్రలు అంతా ఈ విషయాన్ని ధరణి తల్లిదండ్రులకు చేరవేశారు. ఆ రోజంతా మనసు బాగా లేకున్నా అందరూ మామూలుగా ఉన్నట్లుగా నటించారు. ఏమిటి, అందరూ అదోలాగా ఉన్నారు? బాగా అలసిపోయినట్లుగా, ఏదో పోగొట్టుకున్నట్లుగా బాధగా కనిపిస్తున్నారు. మీరందరూ అలా ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏమి జరిగిందో విషయం చెప్తే నాకు అర్థమవుతుంది కదా అనగానే కౌశల్య వెంటనే, "లేదమ్మా, ఇవాళ నీకు నీరసంగా ఉంది కదా. నేను అన్ని పనులు చేసి అలసిపోయాను. మామ పిల్లలని ఆడించి అలసిపోయారు. ఇక ఆనంద అందరికి కావాల్సిన చిన్న చిన్న పనులు చేసి అలసిపోయి ఉన్నాడు. నువ్వు ఒక్కదానివి ఇన్ని పనులు ఎలా చేస్తావో? నిజంగా నువ్వు దొరకడం నా అదృష్టం. అందరం తిని త్వరగా పడుకుంటాము. నువ్వు కూడా పడుకో అమ్మా." "అలాగే అత్తయ్య గారు." "సరే, త్వరగా భోజనాలు కానివ్వండి. అలాగే పడుకుందాం." ధరణి భోజనాలు అయిన తర్వాత అన్ని సవరించి అందరూ పడుకున్నారా అని నిర్ధారించుకున్న తర్వాత గదిలోకి వెళ్ళి తలుపు గడియ వేసుకుని కూర్చుంది. ధరణి అలా లోపలికి వెళ్ళగానే ఏ చప్పుడు చేయకుండా నెమ్మదిగా బయట నుంచి గడియ వేసి స్వామివారు ఇచ్చిన తాయెత్తు కట్టి ఏమి చేస్తుందో అని అందరూ కిటికీలో నుండి ఒకరి తర్వాత ఒకరు చూసి నిశ్చేష్టులయ్యారు. ఒకరు ముఖాలు ఒకరు చూసుకొని భయంతో వణికిపోయారు. ఆ నిజాన్ని మనసు ఒప్పుకోవడం లేదు. బుద్ధి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. ధరణి ఉన్న స్థితిని చూసి ఏమి పాలుపోక ముగ్గురు ఉన్న చోటే కూలబడిపోయారు. భయం భయంగా బాధ వెంటాడుతూ ఉంటే ఆకాష్ గుండె పగిలిపోయింది. ప్రాణప్రదమైన ధరణి అలా స్థితిలో చూసి తట్టుకోలేకపోతున్నాడు. మామగారు అత్తగారు అనుకూలవతి అయిన కోడలు దొరికింది అన్న సంతోషం ఆవిరైపోయింది. అక్కడి ఆలోచన వారి మనసును దహించవిస్తుంది. ఆ గదిలో ధరణి తల అంతా విరబోసుకొని రెండు కాళ్ళు పెద్ద పెద్దయిగా చేసి కూర్చొని ఆ వీధిలో ఉదయం తన ఇంటి ముందుకు వచ్చిన కోళ్ళు మేకల చంపి రక్తం తాగుతూ వికారమైన భయంకరమైన కళ్ళతో చాలా వికృతంగా కనబడుతుంది. ముగ్గురి మనసు కకావికలమైంది. ఏమి చెయ్యలేక ముగ్గురు దుఃఖంతో కూర్చొని ఉన్నారు. ఏదో అలజడి విన్న ధరణి వెంటనే మామూలు స్థితికి వచ్చి కిటికీ వైపుగా చూస్తుంది. అది గమనించిన అందరూ ఎవరి స్థానాల్లోకి వాళ్ళు వేగంగా వెళ్ళి పడుకున్నారు. అందరికీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒకవైపు బాధ, ఒకవైపు భయం. ఎప్పుడు ఎప్పుడు తెల్లవారుతుందా అని. ధరణి కిటికీ వైపుగా వచ్చి ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండటం చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళి తన పని తాను చేసుకుంటుంది. కౌశల్య స్వామివారు ఇచ్చిన మంత్రజలాన్ని అందరి చుట్టూ చల్లి ధరణి ఉన్న గది వైపుగా కూడా చల్లింది. దానితో ధరణి ఆ గదిలో అలాగే పడిపోయింది. దగ్గరికి వెళ్ళే సాహసం చేయలేదు ఎవరు. మరునాడు తెల్లవారుతూనే స్వామివారు వచ్చారు. స్వామివారు ధరణి ఉన్న గది ముందు ముగ్గు వేసి అందరినీ ఇంట్లో నుంచి బయటికి పంపించారు. "నేను చెప్పేదాకా మీరెవరూ లోపలికి రావద్దు. శబ్దం వచ్చినా భయపడకండి. వారి తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు అందరూ బయట కూర్చోండి. నేను పిలిచినప్పుడు అందరూ లోపలికి రండి" అని పలికాడు. లోపలికి వెళ్ళిన స్వామివారు ఆమెను బంధించడానికి చేసిన ప్రయత్నంలో ఎంతో సాహసాన్ని ప్రదర్శించి ఆమెను బంధించి తను వేసిన ముగ్గులోకి తెచ్చి కూర్చోబెట్టాడు. అక్కడ ఒక రక్షా చక్రం గీసి ఆ దాటి బయటికి రాకుండా బంధించారు.
లోపలికి వెళ్ళిన స్వామివారు ఆమెను బంధించడానికి చేసిన ప్రయత్నంలో ఎంతో సాహసాన్ని ప్రదర్శించి ఆమెను బంధించి తను వేసిన ముగ్గులోకి తెచ్చి కూర్చోబెట్టాడు. అక్కడ ఒక రక్ష చక్రం గీసి ఆ దాటి బయటికి రాకుండా బంధించాడు. అప్పుడు ఆమెను, ఎవరు నువ్వు, ఎందుకు వీళ్ళ ఇంటికి చేరావు, ఏమిటి ఈ నాటకం అని అడిగారు. ధరణి గట్టిగా ఏడుస్తూ వికృతంగా నవ్వుతూ, నీకెందుకు చెప్పాలి, నేను నువ్వు ఏం చేసినా వెళ్ళను, నాకు చాలా ఇష్టం ఈ కుటుంబం అంటే, నేను వెళ్ళను, వెళ్ళనంటే వెళ్ళను అంటూ అరుస్తుంది. ఆపు నీ వేషాలు, మరణించిన ప్రతి జీవి శివలోకానికి వెళ్ళవలసిందే, ఇక్కడ ఉండటానికి అర్హత లేదు, నువ్వు చేస్తుంది తప్పు, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఎందుకు ఈ కుటుంబాన్ని పట్టుకుని ఉన్నావు. అప్పుడు ధరణి, ఏమండి, మీకు తెలుసు కదా నాకు భయం ఎక్కువ అని, ఎందుకండి నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టారు, ఎక్కడున్నారో నన్ను తీసుకెళ్ళండి, నాకు భయం వేస్తుంది అంటూ నాటకం మొదలుపెట్టింది. అప్పుడు స్వామి వెంటనే గట్టిగా, నాటకాలను ఆపు, లేదంటే నీకు ఒళ్ళంతా మంట పుట్టేలా చేస్తాను, నీ ఇష్టం, జరిగింది చెప్తావా లేదా అంటూ ధరణికి మంత్రించిన నీళ్లు చల్లాడు. ధరణి ఒళ్ళు మండిపోతుంది. భరించలేక, చెప్తాను, నిజం చెప్తాను, నన్ను ఏమి చేయొద్దు అని వేడుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు స్వామివారు బయట కూర్చున్న అందరిని పిలిచి, వినండి, తను ఏమి చెబుతుందో అని చెప్పాడు. నా పేరు కస్తూరి, నేను ఒక ధనవంతుడికి భార్యను. ప్రతిరోజు నా భర్త వేశ్యాలకు అలవాటు పడి రోజు ఒక్కరితో ఆనందంగా గడుపుతూ ఇంట్లో ఉన్న నన్ను నానా రకాల హింసలకు గురిచేస్తూ బాధ పెట్టేవాడు. అత్తామామలు, కిరాతకులు, ఆడపడుచులు, వేధింపులు అన్నీ భరించాను. నా తల్లిదండ్రుల కోసం, వారి పరువు ప్రతిష్టల కోసం అన్నీ భరించాలి, కానీ నా భర్త పెట్టే వేధింపులు తాళలేకపోయాను. అలా ఒకరోజు బాగా తాగి వచ్చి శరీరం అంతా వాతలు పెట్టి నన్ను బాగా హింసించి, తాగిన మత్తులో తన శరీర సుఖం కోసం నా శరీరాన్ని వాడుకొని నేను ఎంత వేడుకున్నా వదలకుండా తెల్లవార్లు నన్ను శారీరకంగా హింసించి కోరికను నెరవేర్చుకొని నా మరణానికి కారణమయ్యాడు. నేను ఆత్మగా మారిపోయాను. ఆ కోపంతో నన్ను హింసించిన అందరినీ, అటువైపుగా వచ్చిన ప్రతి ఒక్కరిని చంపుతూ వచ్చాను. కానీ అనగానే ధరణి ప్రేమ కనబడుతుంది. ఒకరోజు ఆకాష్ అటుగా వచ్చాడు. ఆ సమయంలో అక్కడే నన్ను చూసి, ఆకాష్, రాత్రి వేళ మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు, ఇది అంత మంచి సమయం కాదు, నేను ఊరు వైపుగా వెళ్తున్నాను, మీరు నాతో పాటు మీ ఇంటికి వెళ్ళవచ్చు, పదండి వెళ్దాం, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని మృదువుగా పలికాడు. ఆ మాటలు నన్నెంతో మరిపింపజేశాయి. ఎన్నో రోజుల తర్వాత నా గురించి ఎంత మంచిగా ఆలోచించడం ఒక వ్యక్తి తారసపడ్డాడు. నేను ఇతని వదలకూడదు అనుకున్నాను. ప్రతిరోజు అతడు వెళ్లే సమయానికి అక్కడ చేరుకొని ఉండటం అలవాటు చేసుకున్నాను. కొన్నాళ్ళ తర్వాత నాకు ఆకాష్పై ఇష్టం పెరిగింది. కానీ ఆకాష్కి అది ఏమీ పట్టడం లేదు. అలా ఒకరోజు ఆ దారిలో పోతుంటే ఒక అమ్మాయి అక్కడ పడిపోయే ఉండటం చూశాను. అప్పుడే ప్రాణం విడిచిన ఆ అమ్మాయిలా కనిపించింది. వెంటనే ఆమె శరీరంలోకి చేరాను. ఆమె చాలా అందగత్తె. నాకు కావలసింది నెరవేర్చుకోవడానికి ఆమె ఒక మార్గంగా అనిపించింది. అలాగే శరీరంలో ఉండి ఆమె కోసం ఎవరైనా వస్తారేమో ఎదురు చూశాను. వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. నన్ను ప్రేమగా వారిద్దరు పట్టుకొని ముద్దులు పెడుతూ, అమ్మ బంగారు తల్లి, నీకోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ పడిపోయావేంటి తల్లి, ఇంటికి వెళ్దాం పదా అంటూ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. నన్ను చాలా అల్లారు ముద్దుగా చూసుకున్నారు. నాకు ఎంతో తృప్తి కలిగింది. కానీ ప్రతిరోజు ఆమె శరీరంలో అతడు నడిచే ప్రదేశానికి వెళ్తూ ఆకాష్ కోసం ఎదురు చూస్తూ, ఒకరోజు ఆకాష్ దగ్గరికి వెళ్ళి ఆకాష్కి నా ప్రేమను వ్యక్తం చేశాను. తల్లిదండ్రులను కలవవలసిందిగా కోరుచున్నాను. సహజంగా సౌందర్యంగా ఉండడం వల్ల ఆకాష్ మనసు కూడా నాపై మళ్ళింది. ఆకాష్ మంచితనం నన్ను ఆకర్షించింది. ఆకాష్తో ప్రేమలో పడ్డాను. అనుకున్నట్లుగా ఆకాష్ తన తల్లిదండ్రులతో మా ఇంటికి వచ్చాడు. మా పెళ్లి జరిగింది. మామూలు మనిషి శరీరంలో లాగా తల్లిగా కావాలని నా కోరిక కూడా నెరవేర్చుకున్నా. కానీ నేను ఒక ఆత్మని కనుక నా శరీరానికి ఆహారం కావాలి. దానికోసం ఆ వీధిలో ఉన్న జంతువులన్నింటినీ రాత్రి పడుకునే ముందు తిని పడుకోవడం, పగలంతా మనిషిగా నటించడం. ఈ కుటుంబ ప్రేమతో, మా అత్తామామ ఆదరణతో ముందు జన్మలో పొందని ఆనందం పొందాను. అందుకే ప్రతిరోజు వీళ్ళందరూ నిద్రపోయాక నేను లేచి వాళ్ళ శరీరంలో చిన్న గాయం చేసి రక్తం తాగుతూ వచ్చాను. అందుకే వాళ్ళు శారీరకంగా నీరసించిపోయారు. ఆ విషయం వాళ్ళు గ్రహించకుండా చేశా. ఎందుకంటే నాతో పాటు నన్ను ప్రేమించే వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఆనందంగా గడపాలని. నా సమయం ముగిసిపోయే లోపు నాతో పాటు వీళ్ళంతా రావాలి, అదే నా ఆశ. కానీ మధ్యలో నువ్వు వచ్చావు. నిన్ను వేడుకుంటున్నాను, నన్ను వదిలి నా వాళ్ళందరినీ తీసుకువెళ్ళనివ్వు అంటూ ఏడుస్తుంది. ఆమె కథ అంతా విన్న కుటుంబ సభ్యులు జాలితో ఏడుస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని తట్టుకోలేక ధరణి తల్లి కళ్ళు తిరిగి పడిపోయింది. అది చూసి ధరణి, అమ్మా అమ్మా, ఈ స్వామి వారి నుంచి నన్ను విడిపించు, మనం వెళ్ళిపోదాం, అందరం కలిసి వెళ్ళిపోదాం, అక్కడ ఆనందంగా ఉందాం, మీరందరూ రండి, నేను అంటే అందరికి ఇష్టమే కదా, అందరూ నాతో వచ్చేయండి. వికటంగా నవ్వుతూ అంతలోనే ఏడుస్తూ స్వామివారిని భయపెడుతుంది. విన్నారా మీరంతా, ఇకనైనా కళ్ళు తెరవండి అని అందరికీ చెప్పి ఆమె ఆత్మను బంధించి దానిని తీసుకెళ్లి సముద్రంలో విసిరేశాడు.
తర్వాత ధరణి శరీరానికి దహన సంస్కారాలు చేశాడు. అందరూ స్వామివారికి ప్రాణమిల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె శివాక్యం చెందింది. మీరు చింతవలసిన పని లేదు. ఆమె ఆత్మకు శాంతి చేకూరేలా సముద్రంలో వేసి ఆ భగవంతుని వద్దకు చేరవేశాను. పరమేశ్వరుడు నాకు అప్పజెప్పిన కార్యక్రమాన్ని నిర్వర్తించాను. మీరు ఈ ఇంటిని వదిలిపెట్టి వేరొక గ్రామానికి వెళ్ళి సుఖంగా ఉండండి. ఆమె తల్లిదండ్రులు కూడా ఇంటిని వదిలిపెట్టి వేరొక గ్రామానికి వెళ్ళిపోండి. ఇది స్వామి ఆజ్ఞ, అనుగ్రహం అని చెప్పాడు. స్వామి చెప్పిన ఈ విధంగా అందరూ వేరొక గ్రామానికి చేరుకొని వాళ్ళ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ ధరణి పంచిన ప్రేమని మర్చిపోలేకపోయారు. ఆమె గుర్తుగా అందరూ కలిసి అక్కడ అనాథ శరణాలయంను ఏర్పాటు చేసి కొంతమంది పిల్లలను చేరదీసి ధరణి నిలయం అనే పేరుతో సమాజ సేవ చేస్తూ ధరణికి మళ్ళీ జన్మంటూ ఉంటే మంచి జన్మ రావాలని కోరుకుంటూ వారి జీవితాన్ని గడుపుతూ వచ్చారు. ఆమె పంచిన ప్రేమను నెమరు వేసుకుంటూ ఆమె జ్ఞాపకాలని పదిలంగా దాచుకుని ఎంతో గొప్ప అయినటువంటి నైతిక విలువలతో పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. శశాంకి ప్రవళికతో వెన్నెలకి కిషోర్తో పెళ్లి చేశారు. శశాంకి అమ్మాయి పుట్టింది. అచ్చం ధరణిలాగే ఉంది. శశాంకి తన పాపలో తన అమ్మని చూసుకుంటూ తాత, నానమ్మ, తండ్రిని అందరినీ ప్రేమగా చూసుకునేవాడు. తండ్రి స్థాపించిన ధరణి నిలయాన్ని నడుపుతూ పాపకి తన తల్లి పేరు కలిసేలాగా ధరణి తపస్వి అని పేరు పెట్టుకొని ముద్దుగా అమ్మ అని పిలుచుకుంటూ అల్లారి ముద్దుగా పెంచాడు. అలా ధరణి తపస్వి ఒకరోజు అందరూ వింటూ ఉండగా గత జన్మలో తన కథని అందరి ముందు చెప్పింది. తనకు 5 సంవత్సరాలు, అదే కుటుంబంలో పుట్టాను అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ధరణి తిరిగి జన్మించింది అని అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు సంతోషంగా అల్లారు ముద్దుగా పెంచారు. ఇదండి స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఈ స్టోరీకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఎవరైనా కొత్తవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఒక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.